మీరు గమనించండి, మనందరము మానవులమే కదా. మన దగ్గరున్న బలాన్ని పోగేసి, మన దగ్గరున్న డబ్బును పోగేసి ఒక తుఫాన్ని ఆపగలమా చెప్పండి? మనందరము నిలబడి ఒక తుఫాన్ని ఆపగలమా? సరిగ్గా మానవుడు సరిగ్గా చలేస్తే తట్టుకోలేడు, సరిగ్గా ఎండ కాస్తే తట్టుకోలేడు, సరిగ్గా వర్షం వస్తే తట్టుకోలేడు. కానీ మానవుడికి పౌరుషం మాత్రం ఎంత ఉంటుంది చెప్పండి? సరిగ్గా చలికి తట్టుకోలేడు, సరిగ్గా ఎండకి తట్టుకోలేడు, సరిగ్గా వర్షం వస్తే తట్టుకోలేడు. అలాంటి మానవుడు ఎంత పౌరుషంతో ఉంటాడండి? ఎవరి మీద పౌరుషం? మరలా దేవుని మీద కూడా పౌరుషం. ఇప్పుడు మీరు గమనించండి, సృష్టినే తట్టుకోలేని మానవుడు సృష్టికర్తకు తట్టుకోగలడంటారా? తట్టుకోలేడు. అందుచేత మానవుడు ఎప్పుడు కూడా వాక్యానుసారంగా నడవాలి, లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? తగ్గించేస్తాడు. ఇప్పుడు మీరు గమనించండి, మనందరము కోరుకుంటాం ఏమనంటే మనం హెచ్చింపబడాలని కోరుకుంటాం. లోకములో హెచ్చింపబడటం అంటే ఏంటి? ఉదాహరణకి ఒక చిన్న తాటకింట్లో ఉన్నాము. తాటకింట్లో ఉన్నవారు ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారనుకోండి, ఏమంటారు చెప్పండి? ఎంత హెచ్చింపబడ్డాడు అంటారు. సరే, ఇప్పుడు దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. దేవుని యొక్క హెచ్చింపు ఎలాగుంటుందయ్యా అంటే, దేవుడు ఈ భూలోకపు జీవితంలో నుండి ఏ స్థితిలోనికి తీసుకుని వెళ్తానంటున్నాడు? పరలోకపు జీవితాన్ని ఇస్తానంటున్నాడు.